సౌలు దగ్గరికి పోయి కూడా ఏమన్నాడు, అయ్యా వాడు ఎంత పొడుగు, ఎంత లావు, ఎంత ఎత్తు అని నాకు అనవసరం సార్. ఎలుగుబంటి చేతి నుండి, సింహం నోట నుండి నన్ను కాపాడిన నా దేవుడు సున్నతి లేని ఫిలిస్తీని చేతిలోంచి నన్ను కాపాడుతాడు, వాడిని నా చేతికి అప్పగిస్తాడు. నాకు నా దేవుని మీద నమ్మకం ఉంది, నాకు నా మీద నమ్మకం లేదు, నీ మీద నమ్మకం లేదు, నాకు ఆయన మీద విశ్వాసం ఉంది. ఆయన నాకు గెలిపిస్తాడు, నా హృదయం దీన్ని నమ్ముతుంది, నన్ను వదలండి సార్ మీరు, టైం అవుతుంది. హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు, అంతరంగ స్వభావాన్ని పట్టించుకునే దేవుడు. హృదయం నిర్మలంగా నిష్కల్మషంగా ఉండునట్లు మనం జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా? అమ్మో, నేను ఇలా దరిద్రపు ఆలోచన నా అంతరంగంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం. నేను ఇలాంటి కుళ్ళుబోతి బుద్ధి, అసూయ బుద్ధి నా హృదయంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం. ఇలాంటి తృణీకార బుద్ధి, దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుడు నిలబెట్టిన వారిని తేలిగ్గా మాట్లాడేటువంటి నైజం నాలో ఉంటే నా దేవుడికి అసహ్యం. ఈ దొంగ వైఖరిని నా దేవుడు అసహించుకుంటాడు. నేను యథార్థంగా ఉండాలి, ఉంటే ఒకే విధంగా ఉండాలి అనేటువంటి నైజముని నేను మనం సాధన చేయాలి.